నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. రిస్క్ ఉన్న స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ అందిస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లో నేరుగా రిస్క్ ఉంటే మ్యూచువల్ ఫండ్లలో కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడ సిప్ లేదా లంసమ్ రూపంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా చిన్న మొత్తాల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. మరీ ముఖ్యంగా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా కాలం గడుస్తున్న కొద్దీ సంపద పెరుగుతూ ఉంటుంది. అందుకే మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ రన్ లో ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం 5 ఏళ్ల వ్యవధిలో మంచి రాబడి అందించిన టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. వాల్యూ రీసెర్చ్ ప్రకారం ఎస్బీఐ గోల్డ్ ఫండ్, క్వాంటమ్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, యాక్సెస్ గోల్డ్ ఫండ్ 5 ఏళ్ల వ్యవధికి సిప్ పెట్టుబడుల్లో టాప్ లో నిలిచాయి. ఇవి వరుసగా వార్షిక ప్రతిపాదికన సగటున 34.86, 34.84, 34.47% రిటర్న్స్ ఇచ్చాయి. ఇక్కడ 10,000 సిప్ చొప్పున ఇన్వెస్ట్ చేసిన వారికి వరుసగా 13.77 లక్షల నుంచి 13.89 లక్షల వరకు రాబడి వచ్చింది. అంటే దాదాపు 14 లక్షల మేర వచ్చిందన్నమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్ 21.60% XIRR రిటర్న్స్ ఇవ్వగా 10,000 సిప్తో ఇక్కడ 5 ఏళ్లకు 10.18 లక్షలు వచ్చాయి. డిఎస్పి ఇండియా టైగర్ ఫండ్, ఎల్ఐసి ఎంఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 21.38%, 21.04% చొప్పున రాబడి అందించగా 10,000 సిప్ను వరుసగా 10.13 లక్షలు, 10.04 లక్షలుగా మలిచాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ 20.02% XIRR రిటర్న్స్ ఇవ్వగా ఇక్కడ 10,000 సిప్ కాస్త 9.80 లక్షలుగా మారింది. వీటితో పాటు 10,000 సిప్ చేసిన వారికి 5 ఏళ్లలో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో 9.78 లక్షలు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్ కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫండ్స్ లో 9.76 లక్షలు వచ్చాయి. క్వాంట్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ 10,000 సిప్ను 9.69 లక్షలుగా మలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.